తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి స్పష్టత ఇచ్చింది. దీంతో జగన్ కి ఈసీ ఒక జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫామ్ 13A పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉండి ఇక సీలు హోదా లేకపోయినా సరే దాన్ని ఆ ఓటుని పరిగణలోకి తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్లకు సంబంధించి ఒక గందరగోళ పరిచేందుకు ఆ ఓట్లు సో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ ఓటుని చెల్లకుండా చేయాలని చెప్పి వైసీపీ కుయుక్తులు పన్నింది. ఎందుకంటే ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని చెప్పి వైసీపీ భావించి దీని మీద కుట్ర పన్నిన పరిస్థితి కనిపిస్తోందని సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సో ఈసీ కూడా ప్రస్తుతం రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి యాక్చువల్గా ఆల్రెడీ మెమో జారీ చేశారు, అయినప్పటికీ కూడా కోర్టుకు వెళ్లారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద చాలా స్పష్టత ఇచ్చింది, ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయి. సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మరొకసారి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో వైసీపీ నాయకులకు ఒక భయం పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళ పాచికలు పారలేదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అసలేంటి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ ఎందుకు ఇంత పట్టుబట్టి కోర్టు కూడా ఆశ్రయించిన పరిస్థితి. సో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి అనుమానం ఏంటి, దీని మీద కొంతమంది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి గట్టా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. సో కార్తీక్, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి గత వారం రోజులుగా ఈ చర్చ మనం చూస్తూనే ఉన్నాం. ఇటు రాష్ట్రంలో ఉన్న అధికారి క్లారిటీ ఇచ్చినప్పటికీ వీళ్ళు కోర్టుకు వెళ్ళటం, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంటే ఏం చెప్పదలుచుకుంది వైసీపీ, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఎక్కడ సమస్య కనిపించింది వాళ్ళకి? భారత ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉద్యోగుల ఓటును లెక్కించొద్దు అంటే సామాన్య ఓటుని లెక్కించొద్దు, ఆ ఓటుని పరిగణలోకి తీసుకోవద్దు, ఏదో టెక్నికల్ కారణాలు చూపించేసి ఈ ఓటుని లెక్కలోకి తీసుకోవద్దు అని వాదించిన ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ. ఇప్పటి వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947లో వచ్చింది. దాదాపు కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ఒక వింత వాదనకి తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా. ఎందుకు వైసీపీకి ఇంత భయం? నిజానికి ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజానికం మొత్తం మీ వైపు ఉన్నప్పుడు, ఇంకోవైపు 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి మీరు ముహూర్తాలు కూడా పెట్టుకొని అంతా సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రజల ఓటింగ్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ప్రజలు కొన్ని కోట్ల మంది ఓటింగ్లో పాల్గొన్నారు, ఆ ఓటింగ్ మెజార్టీకి 80% పైగా అంటే 82% పైగా పోలింగ్ నమోదైంది. పోయినసారి కంటే గతంలో 2019 కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. మహిళలు, వృద్ధులు, యువకులు ఆ తేడా ఈ తేడా లేకుండా అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. మెజార్టీ ఓట్ బ్యాంక్ మీ వైపే మీరు భావిస్తున్నప్పుడు ఎందుకు ఇంత భయం? ఎందుకు సామాన్యుల ఓటుని లెక్కించొద్దు అని చెప్తున్నారు? అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా మీతో లేరని మీరు ఏమైనా భయపడుతున్నారా? భయపడుతున్నారని అర్థమవుతుంది. ఎందుకు అంటే 5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు అంటే దాదాపు 2 నుంచి 3% వరకు ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఇది మొదటి రౌండ్. ఫస్ట్ ఎప్పుడైనా ఎన్నికల కౌంటింగ్ రోజు 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. మొదటి రౌండ్ 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ రౌండే ఉంటుంది. సహజంగా మీరు ఒకసారి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్నేమో జరిగాయి కాబట్టి దాన్ని ఉదాహరణగా చెప్తాను. వాస్తవంగా తెలంగాణలో ఎవరు గెలుస్తున్నారు అనేది సహజంగా అనుకున్నారు 11-12 కల్లా ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది, తెలిసిపోద్దని. కానీ 9:30కే తెలిసిపోయింది. ఎందుకంటే వన్ సైడ్గా పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో రాబోతుంది. 9:30కే, ఎక్కువ టైం కూడా ఉండదు, 9-9:30కే ఒక క్లారిటీ వచ్చేస్తే ఏపీలో ఎవరు అధికారంలో రాబోతున్నారు అనేటువంటిది. సహజంగా అయితే సామాన్య రౌండ్స్ రావాలంటే 11-12 అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు అవకాశం లేకుండా 9-9:30కే క్లారిటీ వచ్చే పరిస్థితి మనకు కనపడుతుంది. 2-3% ఓట్ల తేడాతోటి టీడీపీ వన్ సైడ్గా వెట్టని సాధించబోతా ఉంది అనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత వైసీపీ ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నారో వాళ్ళు కౌంటింగ్ కాల్స్ నుంచి చిన్నగా జారుకునే పరిస్థితి ఉంటుంది అనే భయం వైసీపీలో ఉంది. అందుకని ఆ ట్రెండ్ అర్థం కాకుండా ఉండాలి అంటే రెండోది పెద్ద ఎత్తున పోలైన ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ ఓట్లు ఉన్నాయో, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవి లెక్కించకుండా ఉండాలి. అవి కేవలం ఈ కుట్ర కోణంతోనే
టెక్నికల్ కారణాలు చూపించి వాళ్ళేం చెప్తున్నారు, గెజిటల్ సైన్ లేదనో, స్టిక్కర్ లేదనో, ఇంకోటి లేదనో చెప్తున్నారు. అవి కేవలం టెక్నికల్ రీజన్స్ మాత్రమే. ఓటేసిన ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అవునా కాదా, అతనికి అర్హత ఉందా లేదా, ఇది మాత్రమే ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో టెక్నికల్ రీజన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఓటర్ అనేవాడు ఉన్నాడా, వాడికి ఓటు హక్కు ఉందా లేదా, ఆ ఓటర్ సరైనోడు అవునా కాదా, ఇది మాత్రమే అవసరం. మిగతా 2019 ఎన్నిక సమయంలో అసలు ఈ వాదన తెర మీదకి తీసుకొచ్చిందో వైసీపీ అని అప్పుడు దానికి అవసరం లేదు. వైసీపీ పార్టీకి అప్పుడు అవసరం లేదు. తన వైపు అందరూ ఉన్నారు, ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక కుతూహలం ఉంది. రెండోది అప్పుడు ప్రో ఉంది కాబట్టి వాతావరణం అప్పుడు ఉంది. కానీ ఇప్పుడు నెగిటివ్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో వైసీపీ భయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాదించే వాళ్ళు, కొట్టాడగలిగిన వాళ్ళు, రూల్స్ కాకుండా పద్ధతి లేకుండా ఉండగలిగిన వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవాలని మాట్లాడినప్పుడు మనకు అర్థమైపోయింది. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చేస్తున్న రాద్ధాంతోనూ అర్థమైపోయింది. వాళ్ళ వితండ వాదనలోనే వాళ్ళు ఏ రకమైన భయాల్లో ఉన్నారు, ప్రజల తీర్పు ఏ రకంగా ఉండబోతుందో మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. కాకపోతే ఆ ప్రజల తీర్పు అనేది మొదటి రౌండ్ నుంచి అర్థం కాకుండా ఉండాలి అని చెప్పేసి. రెండోది టీడీపీ కూటమికి వైసీపీకి ఎక్కువ సీట్లు అంటే మరీ ఎక్కువ సీట్లు ఇప్పుడు రాస్తాను కదా, 130, 140, 150 వరకు అంటున్నారు కూటమి. ఆ కాకుండా 105, 106, 110 దగ్గర ఆపాలి కూటమిని. అంటే ఉపాధ్యాయ ఉద్యోగుల ఓటునైనా తగ్గించాలి, కూటమి వైపు లేకుండా చేయాలి, ఆ ఓటుని లెక్కలో రాకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కోణానికి వైసీపీ పాల్పడుతుంది. ఇప్పటికీ విజయాన్ని అడ్డుకోలేని పరిస్థితిలోనే వైసీపీ ఉంది. విజయాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమంలో మీరు రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే మనకొద్దు, రూల్స్కి వ్యతిరేకంగా అంటే అడ్డంగా వాదించే వాళ్ళు మాత్రమే మాకు కావాలి, వాళ్ళు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనని చెప్పి చాలా స్పష్టంగా ఆయన బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఏమన్నా గందరగోళం సృష్టించే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? ఆ ఏజెంట్లు ఎవరైతే కూర్చుంటారో ఫలితం ప్రత్యర్థి పార్టీకి వెళ్ళినా సరే అడ్డగోలుగా వాదించి అట్లెట్లా జరుగుతుందని చెప్పి ఏదో గిమ్మిక చేసే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? అలాంటి అనుమానం ఏదన్నా ఉండొచ్చా? ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలుగు ప్రజల్లో. ఎందుకంటే మే 13 రోజు చూశారు కదా ఏం జరిగింది అనేటువంటిది. పోలింగ్ రోజు ఏం జరిగిందో చూశారు, పోలింగ్ తర్వాత ఏం జరిగిందో చూశారు, ఎన్నికల ప్రచారంలో ఏం జరిగిందో చూశారు. సహజంగా ఏంటంటే పోలింగ్ రోజు ఏదైనా ఘర్షణ జరిగాయంటే సహజంగా ఎప్పుడు ఉండేవి కదా అనుకుంటాం. కానీ పోలింగ్ తర్వాత కూడా ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. వాస్తవానికి పల్నాడు జిల్లాలో చూసాం, తిరుపతిలో ఈవెన్ అభ్యర్థిని చంపే ప్రయత్నం చేశారు. తర్వాత కడప జిల్లాలో గందరగోళం, తాడిపత్రిలో గందరగోళం, వివిధ చోట్ల ఏదైనా ఒక చోట అనుకోకుండా జరిగిన సంఘటనలు కూడా కాదు. పల్నాడు జిల్లాలోనే 2-3 చోట్ల మాచెల్ల, నరసరావుపేట ఇలా అనేక చోట్ల వరుసగా ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది క్లియర్ కట్గా ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ నడిపింది వైసీపీ. ప్రజల్ని పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొకుండా చేయాలి, గందరగోళం పోలింగ్ పర్సెంట్ని తగ్గించాలి అనేటువంటి కుట్రకోణాన్ని దిగింది. ఇప్పుడు ఆ ప్రజల ఓటును లెక్కించకుండా చేయడం కోసం ఏం చేయాలో చేస్తుంది. అప్పుడేమో ఓటేయకుండా ఏం చేయాలో అది చేసింది. ఇప్పుడు ఓటేసిన ఓటర్ యొక్క ఓటును లెక్కించకుండా ఏం చేయాలో అది చేస్తూ ఉంది. అది 2 స్ట్రాటజీలు. ఒకటి పోలింగ్ రోజేమో ఓటేయకుండా చేయాలి, కౌంటింగ్ రోజేమో ఓటును లెక్కించకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసం ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులను వైసీపీ వెతుక్కుంటుంది. కానీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి వైసీపీ తెరలేపింది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రజాస్వామిక వాదులు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నటువంటి. అంటే పరిస్థితి మనకి ఎట్లా అర్థమవుతుందంటే కౌంటింగ్ రోజు వీలైనన్ని చోట్ల అంటే తాము ఓడిపోయిన చోట్ల ప్రతి చోట కూడా డెఫినెట్గా మళ్ళీ రీకౌంటింగ్ చేయండి, మాకు ఫలితం అనుకూలంగా వచ్చేదంటే వ్యతిరేకంగా వేశారు. ఇలాంటి వాదనలు, ఇలాంటి గందరగోళం ఎక్కువ జరిగే అవకాశం ఉండొచ్చేమో కార్తీక్. ఖచ్చితంగా అలాంటి గందరగోళాన్ని తెరలేపుతారు అనేటువంటి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల ద్వారా అర్థమైంది. అది కాకుండా పోలింగ్ రోజు ఏదైతే ఆ ఘర్షణ తెరలేపారో అలాంటి ఘర్షణలు మళ్ళీ తెరలేపుతారు అనేటువంటిది వాళ్ళ వైఖరులు, వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనా మనం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. గతంలో పోలింగ్ రోజు కానీ తర్వాత కానీ జరిగిన ఘర్షణల ఆధారంగా కొన్ని ప్రత్యేకమైన సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, ఇలాంటి కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఖచ్చితంగా కేంద్ర పారామిలిటరీ బలగాలతోటి రక్షణ కల్పించాలి సామాన్య ప్రజలకి. రెండోది కూటమి తరపున ప్రత్యర్థి పార్టీ తరపున ఎవరైతే ఏజెంట్గా కూర్చుంటున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఖచ్చితంగా ఎన్నికల సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనం కోరుకుంటున్నాం. ఓకే, సో మరొక ముఖ్యమైన విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు, వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈసీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. ఇప్పుడు పోలీసుల అధికారులు బదిలీలు కావచ్చు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే వైసీపీకి వ్యతిరేకంగా తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది. సో మొత్తం వ్యవస్థ మొత్తం సిస్టమ్ మొత్తం ఆయన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. సో అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. సో ఇలాంటి వాదనలన్నీ కూడా ఇంకా బలంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. నిజంగా మేనేజ్ చేయబట్టి ఇదంతా జరుగుతుందా ఏంటి? ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
నేను చెప్పాడు కదా సజ్జల రామకృష్ణ రూల్తో సంబంధం లేకుండా అడ్డంగా వాదించారు, ఇది కూడా అడ్డమైన వాదనే. ఎందుకు అడ్డమైన వాదన అని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లెక్కించొద్దని ఎవరైనా చెప్తారా? మీరు లెక్కలు తీయండి. 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఎన్నికలు జరగడం పరిపాటిగా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా పోలైన ఓట్లను లెక్కించొద్దు ఏదో టెక్నికల్ కారణాలు చెప్పేది అడిగిన రాజకీయ పార్టీ ఉందా? రాజకీయ పార్టీలు ఎన్నికలు ఈ దేశంలో కొత్త కాదు, మరి ఈవెన్ తెలుగు నేల మీద కూడా కొత్త కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని కొత్త కాదు, విభజిత రాష్ట్రానికి కొత్త కాదు. 2014 ఎన్నికలు జరిగాయి, 2019 ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. కానీ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అడగనట్టుగా ఎందుకు అడ్డమైన వాదన తీసుకొస్తా ఉన్నారు? సహజంగా ఒక రాజకీయ పార్టీలు ఓట్లకి అనుసంధానంగా అండగా ఉండాలి, ప్రజలకు అండదండలుగా ఉండాలి. ఏదైనా ఎన్నికల కమిషన్ ఏదైనా టెక్నికల్ కారణాలు చెప్తే ఎవరైనా ఓట్లు లెక్కించను అంటే రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా నిలబడి వీళ్ళ ఓట్లను లెక్కించండి, ఏదో టెక్నికల్ పొరపాటు జరిగినట్టునే ఆ టెక్నికల్ కారణాలు ఎందుకు జరిగిందో మీరు రివ్యూ చేసుకోండి అని చెప్పేసి ప్రజలకు అండగా ఉండాలి, ఉద్యోగులకు అండగా ఉండాలి. కానీ రాజకీయ పార్టీలే టెక్నికల్ కారణాలు చెప్తే ఈ ఓట్లను లెక్కించొద్దు అంటున్నారంటే మీ భయం ఏంటి? ఇది చెప్పండి. అదే ఒక భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఓట్లన్నీ మనకి పూర్తిగా వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి, ఇదే కనిపిస్తుంది. ఎస్, క్లియర్గా వైసీపీ భయం మనకు అర్థమవుతుంది. వైసీపీ ఖచ్చితంగా జూన్ 4న రాబోయేటువంటి ఎన్నికల్లో ఈసారి అధికారాన్ని కోల్పోతుంది అన్నది వాళ్ళ హావభావాల్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళకి అర్థమవుతున్న మాట. దీన్ని తప్పించుకోవడం కోసం ఇంకోటి కావాలి నేను అనుకోవటం, నా ఉద్దేశం, నా అంచనా ఏంటంటే భారీ విజయం కూటమి రాకుండా ఎట్టాగు గెలుపుని ఆపలేరు, వాళ్ళ ఓటమిని వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే భారీ విజయం కూటమి వైపు పోకుండా ఎక్కువ వీరంత ఎమ్మెల్యేలు, ఎందుకంటే లిటిలేజ్లు ఉంటాయి కొన్ని స్థానాల్లో 2000, 3000, 4000, 5000తో ఓడిపోయే నిజవర్గాలు ఉంటాయి. అక్కడికి ఇంకో 1500, 3000 ఓట్లను కనుక మేనేజ్ చేసుకోగలిగితే ఈ ఉద్యోగుల ఓట్లను తీపేయటమో ఇంకేదన్నా నార్మల్ ఓట్లని ఈవీఎం లెక్కించకుండా చేయటమో రకరకాల ఘర్షణలు ఫలితంగా ఏదో ఒకటి చేయగలిగితే అక్కడ వైసీపీ గెలిచింది అని పేరు పెట్టుకోవచ్చు. సో కూటమి గెలుపు యొక్క స్థానాలు ఇప్పుడు 140 వస్తాయి అనుకుని దాన్ని 120 తగ్గించాలి, 120 వచ్చే పరిస్థితుంది అనుకుని 100కి తగ్గించాలి. అది ఆ ప్రయత్నానికి వైసీపీ తెరలేపుతుంది అనేటువంటిది ఒక అనుమానంగా క్రియేట్ అవుతుంది. ఓకే. సో మొత్తానికి చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి ఈసీ మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఒక జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇక్కడ క్లియర్ కట్ వాదన కూడా చూడండి. వాళ్ళు వాస్తవంగా వాళ్ళకున్న ప్రాబ్లంని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు, మీనా క్లారిటీ ఇచ్చారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనా క్లారిటీ ఇచ్చారు. తర్వాత నేషనల్ ఎలక్షన్ కమిషన్ పోయారు, వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. తర్వాత మళ్ళా కోర్టుకు పోతున్నారు. అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం? వీళ్ళ ప్రాబ్లం అంటే కేవలం ఓడిపోతానన్న భయం తప్ప ఇంకేమన్నా ఉందా చెప్పండి? ప్రభుత్వం ఇప్పుడు ఎవరు ఓట్లు లెక్కించొద్దంటున్నారు? ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రజలందరితో ఓట్లు వేయించుకున్న ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే ఏవి ఆకాశంలో ఉండే వాళ్ళే వనరులు వేసినాయో ఆకాశంలో ఉండే దేవుళ్ళు వేసినాయో కాదు. ఎవరైతే ప్రజలతో ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఉపయోగపడ్డారో, ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను నడిపించారో, ఎవరైతే పోలింగ్ సిబ్బందిగా పోలింగ్ విధుల్లో పాల్గొన్నారో వాళ్ళు వేసిన ఓట్లు, వాళ్ళ ఓట్లను లెక్కించద్దు అంటారేంటి? అర్థం కాక అడుగుతాను. ఓకే. సో చాలా స్పష్టంగా భయం అయితే కనిపిస్తుంది. చూద్దాం. ఇక ఎలాగో ఈసీ కూడా చాలా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటును పోస్టల్ బ్యాలెట్లో లెక్కించాల్సిందని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో నిజంగా నోట్లో వెలక్కై పడ్డ పరిస్థితి వైసీపీకి కనిపిస్తుంది. ఇక చూద్దాం భవిష్యత్ పరిణామాలు. 4వ తారీఖు ముఖ్యంగా బిగ్ డే కాబోతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఫలితాల రోజు ఇంకా ఎలాంటి ఘటనలు జరుగుతాయో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆందోళనలో ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి, సాధారణ ప్రజానికం కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు ఉన్న దాడులు మళ్ళీ ఎక్కడ పునరావృతం అవుతాయన్న ఒక భయం అయితే అందులో కనిపిస్తుంది. సో చూద్దాం ఆ రోజు ఎట్లా ఉండబోతుందో పరిస్థితి.